మన దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 3వ అధ్యాయం 7 నుంచి 15 వచనాల వరకు. మొదటగా 7-8 వచనాలు చూసినట్లయితే, మీరు క్రొత్తగా జన్మింపవలన నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకు ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనెను అని 8వ వచనంలో మనం చదువుతాం. ఈ 2 వచనాల గురించి కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుప్రభు వారు ఇక్కడ క్రొత్తగా జన్మించటం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎలాగైతే గాలిని చూడము కానీ దాని ప్రభావం మనకు తెలుస్తుంది, గాలి మన కంటికి కనపడకపోయినా ఆ గాలి వల్ల జరిగే మార్పులను గమనించగలుగుతాం. అలాగే ఇక్కడ గాలి కనిపించకపోయినా దాని ప్రభావం కనిపించినట్లే పరిశుద్ధాత్మ కనిపించకపోయినా ఆయన పని మనిషి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంది. అలాగే ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు ఉంటాడు. అతనిలో పని ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో స్పష్టంగా లేకపోయినా మార్పులు మాత్రం ఆ వ్యక్తి జీవితంలో కనబడతాయి అని. పరిశుద్ధాత్మ కార్యం పూర్తిగా మనుషుల కంట్రోల్లో ఉండదు. ఆయన దేవుని చిత్త ప్రకారమే పని చేస్తాడు. ఆయన దేవునితో సమానుడు. ఆయన తన చిత్త ప్రకారమే పని చేస్తాడు. ఆయన ఏది ఎందుకు చేస్తున్నారో ఆ టైంకి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన కార్యం యొక్క ఫలితం మాత్రం చూస్తాం. పరిశుద్ధాత్మ మన కంటికి కనిపించకపోయినా ఆయన ఒక మనిషిలో పనిచేయడం ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో మార్పులు కనిపించడం మొదలవుతుంది. గాలి కనిపించదు, దాని ప్రభావం ఎలా తెలుస్తుందో పరిశుద్ధాత్మ కూడా కనిపించరు, కానీ ఆయన మార్చిన జీవితం కనిపిస్తుంది. ఒక మనిషి జీవితంలోని మార్పులు వారు ఫలించే ఫలాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది పరిశుద్ధాత్మ కార్యమా ఇంకొకటా అనేది. అందుకే క్రొత్తగా జన్మించడం అనేది మాటలతో ప్రూవ్ చేసేది కాదు, మారిన జీవితంలో కనిపించేది. ఇంకా 9-12 వచనాలు చూస్తే నికోదేము అంటున్నాడు, ఈ సంగతులు ఎలా సాధ్యమని అడుగుతున్నాడు. అంటే ఒక మనిషి ఎలా క్రొత్తగా జన్మించగలడు, ఇది ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకంటే అతడు ఇంకా ఆత్మీయ సత్యాలను శరీర సంబంధంగానే ఆలోచిస్తా ఉన్నాడు. ఆ విధంగానే అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా అని అడుగుతున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే నీకు దేవుని కార్యాల గురించి కనీస అవగాహన కూడా లేదా అన్నట్లు ప్రభు ప్రశ్నిస్తున్నారు. 11వ వచనంలో ప్రభు ఒక అద్భుతమైన మాట సమాధానం చెప్పారు. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యమిస్తున్నాము అని. ఇక్కడ యేసుప్రభు వారు ఆయన నిత్యత్వంలో తండ్రితో కలిగిన సహవాసంలో తెలిసిన సత్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ బహువచనంలో మేము అని చెప్పడం ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య ప్రణాళికను సూచిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. జగత్తు పునాది వేయబడక మున్పే దేవుని రక్షణ ప్రణాళిక సిద్ధమై ఉంది. పరిశుద్ధాత్మ మనుషులలో చేయబోయే క్రొత్తగా జన్మింపచేసే కార్యాన్ని కూడా దేవుని నిత్య సంకల్పంలోని భాగమే. ఆనాడు అది యేసుప్రభు వారు ఆ నిత్యత్వంలో ఈ సంగతిని చూశారు. దాని గురించి యేసుప్రభు వారు ఇక్కడ సాక్ష్యమిస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మా సాక్ష్యము మీరు అంగీకరింపరు అని ప్రభు అంటున్నారు. ఇక్కడ సమస్య అర్థం కాకపోవడం కన్నా కూడా మనుషులు దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడం అనేదే పెద్ద సమస్య. అందుకే 12వ వచనంలో ప్రభు అంటున్నారు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి చెప్తే ఎలా నమ్ముతారు అని. అంటే క్రొత్త జన్మ గురించి గాలి, జన్మ, నీరు వంటి సాధారణ మాటలతో చెప్పిన ఆత్మీయ సత్యాలనే మీరు అర్థం చేసుకోలేకపోతే ఇంకా లోతైన పరలోక రహస్యాలు ఎలా గ్రహిస్తారు అని ప్రభు అడుగుతున్నారు. ఈ విషయం ఈ రోజు మనందరికీ కూడా వర్తిస్తుంది. చాలా మంది కొత్త రెవల్యూషన్ కావాలి, డీపర్ మిస్టరీస్ కావాలి అని చాలా ఆసక్తితో ఉంటారు, కానీ తెలిసిన దాన్ని బట్టి బ్రతకటానికైతే ఇష్టపడరు, దానికోసం అయితే సిద్ధంగా ఉండరు. ఇప్పటికే దేవుడు వాక్యంలో స్పష్టంగా చెప్పిన విషయాల ప్రకారం బ్రతకటానికి సిద్ధపడితే లోతైన సత్యాలు మనకు తెలియజేయబడతాయి. వాక్యం చెప్తుంది, ప్రేమించండి, పరిశుద్ధంగా బ్రతకండి, సత్యంలో నడవండి, క్షమించండి, సరెండర్ అవ్వండి. ఇవే ఇంకా పూర్తిగా ఒబే చేయకపోతే మరింత లోతైన సంగతులు తెలిసిన ప్రయోజనం ఏముంటుంది? వాక్యాన్ని అనుసరించి నడిచే వారికే ఆయన మరింత లోతైన సత్యాలను తెలియజేస్తారు. ఎందుకంటే దేవుడు మన క్యూరియాసిటీని తీర్చడం కోసం కాదు, మనం సత్యంలో బ్రతకాలని ఆయన మనకి ఈ సంగతులు తెలియజేస్తా ఉన్నారు. పరలోక సంబంధమైన విషయాలు కూడా చెప్పేవాడు ఆయనేనని తన గురించి ఈ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకా 13-15 వచనాలు చూస్తే, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడను లేడు. అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని 15వ వచనంలో మనం చూస్తాం.
ఈ వచనాల్లో యేసుప్రభువారు తన గురించి, తన పరలోక మూలాన్ని గురించి, ఇంకా తను ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలియజేస్తా ఉన్నారు. 13వ వచనంలో ఆయన అంటున్నారు కదా, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకంలో ఉండు మనుష్య కుమారుడు అని. ఇక్కడ యేసుప్రభువారు తాను కేవలం ఒక ప్రవక్త కాదు, బోధకుడు మాత్రమే కాదు గాని పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడని తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే మనము గత ధ్యానంలో చూసాం, నికోదేము యేసు ప్రభుతో నువ్వు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడువి అని అనటం 2వ వచనంలో మనం చూస్తాం, 3వ అధ్యాయం 2వ వచనంలో. అయితే ఆ విషయానికి ప్రభువు ఇక్కడ చక్కగా ప్రతిస్పందిస్తున్నారు. ఈ లోకంలో పుట్టే ప్రతి మనిషి భూ సంబంధమైన వాడు, కానీ యేసుప్రభు వారు పరలోక సంబంధి అయిన వాడు. ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చారు కాబట్టి పరలోక సంగతులను సంపూర్ణంగా తెలియజేయగలరు. అందుకే ఆయన పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అని అంటున్నారు. పరలోకమును నిజంగా తెలిసిన వాడు పరలోకం నుండి వచ్చిన యేసుప్రభు వారే. ఆ తర్వాత 14-15 వచనాల్లో ప్రభువు ఒక పాత నిబంధనలోని ఒక సంఘటనను ఉదాహరణగా తీసుకుని తన శిలువ మరణాన్ని గురించి ముందుగానే తెలియచేస్తా ఉన్నారు. అరణ్యంలో మోషే సర్పం ఎలాగ ఎత్తెనో అని సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో జరిగిన సంఘటన గురించి వివరిస్తున్నారు. ఇశ్రాయేలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు విష సర్పాలు వారిని కాటేశాయి. ప్రజలు చనిపోవడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు మోషేకు ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దాన్ని ఎత్తి పట్టమని చెప్పారు. ఎవరైతే దాన్ని నిదానించి చూశారో వారందరూ బ్రతికారు. ఆ ఇత్తడి సర్పం యేసుప్రభు వారి శిలువని సూచిస్తా ఉంది. ఎలాగైతే వారు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు పోయే ప్రాణము వారిలోనికి తిరిగి వచ్చింది, వాళ్ళు జీవం పొందుకోగలిగారు. అలాగే ఈ రోజు శిలువపైకెత్తబడిన క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి ఆత్మలోకి జీవం లభిస్తుంది. ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకుని ఆత్మ తిరిగి ప్రాణం పోసుకుంటుంది. రక్షణ లభించి విశ్వసించిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అని రాయబడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఇక దేవుడి నుంచి ఎడబాటు అనేది లేకుండా శాశ్వతంగా జీవించేటట్లుగా ఆ యొక్క జీవాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుని ప్రాణం పోసుకున్న ఆత్మ ఇక ఎన్నటెన్నటికీ ప్రభు సహవాసంలో బ్రతుకుతుంది. ఇక్కడ రక్షణకు ఆధారం మన మంచి పనులు కావు, ఆయన సిలువయందు చేసిన కార్యమే ఆధారం. ఎందుకంటే నశించిపోతున్న మనుషులకు దేవుడిచ్చిన ఏకైక రక్షణ మార్గం ఆయనే. కాబట్టి క్రొత్త జన్మ అనేది బయట రూపం మారటం కాదు, పరిశుద్ధాత్మ చేత లోపల ఆత్మ తిరిగి జన్మించటం. పరలోకం నుండి దిగి వచ్చిన యేసుప్రభు వారే మనకు నిత్య జీవ మార్గాన్ని తెలియచేసిన వారు. అరణ్యంలో ఎత్తబడిన సర్పాన్ని చూసి బ్రతికినట్లే శిలువపైకి ఎత్తబడిన క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారు. అందుకే ఈ రోజు కూడా ప్రభువు మనల్ని పిలుస్తున్నారు, తన్ను విశ్వసించి నిత్య జీవం పొందుకోమని. మరి ఈ పిలుపుకు లోబడిన వారందరూ నిత్య జీవానికి అర్హులే. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు చెప్పినట్లు భూలోక సంబంధమైన విషయాలే మాకు అర్థం కావట్లేదు, ఇంకా పర సంబంధమైన విషయాలు మాకు ఎలాగ అర్థమవుతాయి? అవి అర్థం చేసుకుని గ్రహించగలిగే స్థితి మాకు కావాలని వేడుకుంటున్నాం. అటువంటి బుద్ధి జ్ఞాన వివేకములను తెలివిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నీ సంగతులు సత్యంగా అర్థం చేసుకోవటానికి, ఏ మాత్రము డీవియేషన్ లేకుండా అర్థం చేసుకోవటానికి కృప చూపమని ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే సత్యం నుంచి కొంచెం పక్కకి తొలగిపోయినా మేము మోసగించబడతామని లేఖనాలు పదే పదే చెప్తా ఉన్నాయి. దేవా, యథార్థమైన మనసుతో నీ సన్నిధిలో ఈ విన్నపాన్ని చేసుకుంటూ ఉన్నాం. దయచేసి మా ప్రార్థన ఆలకించండి తండ్రి. మీరిచ్చిన ఈ నిత్య జీవాన్ని ఎన్నడూ చేజార్చుకోకుండా అంతం వరకు సహించి రక్షించబడటానికి కృప చూపండి. పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన మేము, మా దృష్టి, మా ఆలోచనలు, మావన్నీ కూడా ఆ పర సంబంధమైన విషయాలపైన ఉండడానికి సహాయం చేయమని, ఈ ప్రపంచ ధర్మము, ఈ లోక మర్యాద వీటన్నిటిని విడిచిపెట్టుకోవడానికి కృప చూపమని వేడుకుంటూ ఈ మనోలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.